బ్రేకింగ్ వస్తుంది. 3,000 కోట్లు విలువైన భూమి చక్రం తిప్పిన మాజీ మంత్రి. ఇంకేముంది, పేర్లు మార్చి ఫోర్జరీలు చేసి అనుకున్న వాళ్లకు కట్టబెట్టేశారు. హైదరాబాద్లోని కాజాగూడలో 3,000 కోట్ల విలువైన భూముల కబ్జా వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి హైదరాబాద్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి అండదండలతో వంశీరామ్ సుబ్బారెడ్డి 3,000 కోట్ల విలువైన భూములను కాజేయడానికి సంతకాలను ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే 2023 వరకు రికార్డుల్లో పోరంబోకుగా ఉన్న భూమిని సడన్ గా పట్టా భూమిగా మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు అప్పటి కలెక్టర్, CCLA అధికారులు. అత్యంత విలువైన వివాదాస్పద భూమిని వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డికి అంటగట్టడంలో విస్తుపోయే ట్విస్ట్లు ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే పట్టా భూమిగా ఉత్తర్వులు ఇస్తే 1960 నుంచి 1995 వరకు కూడా అనుభవదారుని కాలంలో అప్పటి కాలంలో ఉన్న 20 మంది రైతులకు గాను రక్షిత కౌలుదారు చట్టం 1950 వర్తిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఒరిజినల్ సూట్లో పల్వే స్కూల్స్ అధినేత కొమరయ్య కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదిపారు. 2006లో రైతులకే డిగ్రీ ఇస్తూ రంగారెడ్డి సివిల్ కోర్టు తీర్పునిచ్చింది. పల్లవి స్కూల్స్ లేఅవుట్ చేసిన తర్వాత బేవర్లీ హిల్స్ ఓనర్ సొసైటీ వాళ్ళు OS దాఖలు చేశారు. కానీ 2007లో కోర్టు కొట్టివేసిన దాన్ని మళ్లీ కౌలు రైతులు 2011లో మరో సూట్ దాఖలు చేశారు. దీనిపై 2013న ఫైనల్ ఆర్డర్ వచ్చింది. కౌలుదారులకి ఈ భూమి వర్తిస్తుందని తేల్చింది. బేవర్లీ వాళ్ళు అపీల్కు వెళ్తే అక్కడ ఎదురు దెబ్బ తగిలే అవకాశాలున్నాయని ప్రభుత్వ భూమిపై ఇరు పార్టీలు కాంప్రమైజ్ అయ్యాయి. ఆ తర్వాత 2017లో 100 కోట్లు పెట్టిన ఎకరం భూమి దొరకని ప్రాంతం కావడంతో ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేశారు. దీంతో రైతులకు 10 కోట్ల రూపాయల వరకు పల్లవి స్కూల్స్ యాజమాన్యం తయారు చేసిన లేఅవుట్స్ వాళ్ళు ఇచ్చేలా MOU కుదుర్చుకున్నారు. వాళ్లతో గతంలో కోర్టులో పొందిన డిగ్రీ పవర్స్ అన్నీ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. 48 మంది రైతులు, వారి కుటుంబాలు ఇందుకు అంగీకరిస్తూ సంతకాలు చేశాయి. అయితే ఇదంతా లీగల్ కాదు. ప్రభుత్వం తన భూమి అని కోర్టుల్లో అఫిడవిట్లు ఇచ్చి ఫైట్ చేస్తుంటే వీరంతా ఎలాంటి స్టాంపు డ్యూటీ లేకుండానే ఒప్పందం చేసుకున్నారు. రైతులకు 10 కోట్ల చెక్కులిచ్చి కోర్టు ద్వారా లీగల్ చేసుకుందామని K. జ్ఞానేశ్వర్, M. భరతేందర్ రెడ్డి కోర్టు మెట్లెక్కారు. కానీ చెల్లుబాటు కాలేదు వాళ్ళకి. దీంతో 2019లో మళ్లీ రైతులతో స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ చేసుకోవాలని అనుకున్నారు. కానీ రైతులు ముందుకు రాలేదు. దీంతో ఫోర్జరీ సంతకాలకు తెరతీశారు వాళ్ళు. 2017న జరిగిన ఒప్పందాలకు అనుగుణంగా జ్ఞానేశ్వర్కు స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ ఇస్తున్నట్లుగా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో నోటరీ చేయించుకున్నారు. ఈ వ్యవహారం అంతా ఫోర్జరీలతో నిండిపోయింది. వాటిని నిశితంగా పరిశీలిస్తే కొన్ని చిత్ర విచిత్రాలు బయటపడ్డాయి. డిసెంబర్ 24న చేయించుకున్న ఒప్పందంలో వీరయ్య అనే రైతు ఇంగ్లీష్లో సంతకం చేయగలడు. కానీ వేలిముద్ర వేసినట్లుగా చూపించారు. డబ్బుల చెల్లింపుల్లో వారసుల సంతకాలు లేవని R. కరుణాకర్ సంతకం ఫోర్జరీ చేశారు. ఇలా పదుల సంఖ్యలో రైతుల సంతకాలు ఫోర్జరీ అయ్యాయి. అక్కడ తమ ఇష్టానుసారంగా కోర్టుకు అన్ని సమర్పించారు. అయితే ఎక్కడా అధికారికంగా భూమి బదలాయింపు జరగలేదు. అలా జరిగితే ప్రభుత్వానికి వ్యవసాయ భూమిగానే 27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండేది. ఇక కాజాగూడ కొత్త చెరువు సర్వే నెంబర్ 5లో 5 ఎకరాల 25 గుంటల భూమి ఉందని CCLA రికార్డులు చెప్తూ ఉన్నాయి. సిక్కం భూమి సర్వే నెంబర్ 4/27లో ఉంది. అయితే విలేజ్ మ్యాప్లో చూస్తే సర్వే నెంబర్ 27లో FTL 2 ఎకరాలు 20 గుంటల వరకు చొచ్చుకొచ్చింది. రెవెన్యూ అధికారులు చెరువు ఉందని చెప్తూ ఉన్నారు. కానీ 2022లో చూస్తే సోహిని బిల్డర్స్ NOC కోసం అప్లై చేసుకుంటే MRO లెటర్ లేకుండానే ఈ నారాయణ, అలాగే సిటీ ప్లానింగ్ GHMCకి సర్వే నెంబర్ 27 లేకుండానే మ్యాప్ గీసి అప్పగించేశారు. ఇదే చెరువును నానాకరం కూడా కుంట అని కూడా HMDAలో రికార్డ్ చేసి చేతులు దులుపుకున్నారు. తర్వాత సర్వే నెంబర్ 5లో 3 ఎకరాల 24 గుంటలు మాత్రమే ఉందని రికార్డులు మార్చి సుమారు 150 కోట్ల FTL బఫర్ భూమిని కబ్జా చేశారు. వేల కోట్ల రూపాయల భూమి వివాదంలో ఉండటంతో గత ప్రభుత్వ పెద్దలు వాటాల కోసం చేతులు కలిపినట్లుగా తేలింది. 2023 వరకు కూడా అది ప్రభుత్వ భూమి. దానికి ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని చెప్పిన వారే 1950లో
పట్టాదారులుగా ఉన్నారు కాబట్టి ఇవ్వొచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా కోర్టులను తప్పుదారి పట్టించి ఫోర్జరీ సంతకాలతో లేఅవుట్ పేరుతో చేసిన రిజిస్ట్రేషన్ దందాలు చాలానే ఉన్నట్లు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 1996 నుంచి వివాదంలో ఉన్న భూమిలో లేఅవుట్ ఎలా వేశారు, ఎవరెవరు ఎంత దోచుకున్నారు, కమిషన్ల దందా ఎలా సాగింది?